పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన ఆ యువతి వియుక్త జీవిగా మారింది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా కసాయి భర్త గొంతు నులిపి చంపేశాడు. ఈ ఘటన విశాఖపట్నం మధురవాడలో జరిగింది. గెద్దాడ జ్ఞానేశ్వరరావు, అనూష 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు ఒంటరిగా మధురవాడ పీఎం పాలెంలోని ఉడా కాలనీలో నివాసం ఉంటున్నారు. అనూష గర్భం దాల్చింది. ఆమెకు నెలలు నిండాయి. మరో 24 గంటల్లో డెలివరీ అవుతుందని వైద్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలున్నాయి. సోమవారం ఉదయం వీరి మధ్య వివాదం తలెత్తింది. అది కాస్త ఘర్షణకు దారితీయడంతో గర్భిణి అనే విషయం మరిచి భార్యపై దాడి చేశాడు జ్ఞానేశ్వరరావు. ఆమెను గొంతు నిలిపి అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తన బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి అనూషకు ఆరోగ్యం బాగాలేదని వెంటనే రావాలని కోరాడు. దీంతో వారందరూ అక్కడికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. అనూషను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. దీంతో అనూష మృతదేహాన్ని కేజీహెచ్ మార్చరీకి తరలించారు. ఈ విషయం అనూష తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆసుపత్రి వద్ద వచ్చి బోరున విలపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అనూషను తానే గొంతు నులిమి హత్య చేసినట్లు జ్ఞానేశ్వరరావు నిజం ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మరో 24 గంటల్లో ఓ బిడ్డకు జన్మనివ్వాల్సిన తన కూతురు జీవచంగా మారిపోవడాన్ని చూసి అనూష తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బాధితురాలి సోదరు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఈ ఘటన ఎలా జరిగింది? వినిపిస్తుందా అండి నా వాయిస్? చెప్పండి, అసలు ఈ ఘటన ఎలా చోటు చేసుకుంది? అసలు అంటే ముందు నుంచి వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఏమన్నా ఉన్నాయా? ముందు నుంచి అంటే ఏమంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులు బానే ఉన్నారు. ఓకే. తర్వాత తనకి బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పి తర్వాత వాళ్ళ పేరెంట్స్ చంపేస్తారని అలా కొన్ని రోజులకి ఇలా ఏదో ఒకటి చెప్పి తనను తప్పించుకోవడానికి వదిలించుకోవడానికి ట్రై చేసేవాడు. కానీ ఆ అమ్మాయి ఏంటంటే ఎప్పటికైనా సరే అంటే ఏంటి ఇంట్లో ఒప్పుకోకుండా కూడా వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? అంటే ఇంట్లో వాళ్ళ సైడ్ ఎవరికి చెప్పలేదండి. వాళ్ళ సైడ్ ఎవరు ఒప్పుకోలేదు. మాతో అంటే మా సైడ్ నుంచి కూడా ఎవరు లేరు. మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. అమ్మ హెల్త్ బాగోదు. ఇంకా నేను మా ఆయన ఉన్నాము. మా ఆయనతో అప్పుడు మాతో మాట్లాడి నేను అనుషను బాగా చూసుకుంటాను, అనుషను మ్యారేజ్ చేసుకుంటాను, నేను చూసుకుంటాను, అనుష ఏం జాబ్ చేయాల్సిన పని కూడా లేదు, నేను చూసుకుంటాను, అనుష ఏ లోటు లేకుండా నేను చూసుకుంటానని చెప్పేసి అన్నాడు. అంటే మాకు అన్ని కొంచెం మా వరకు మేము అన్నీ అడిగాము. నీకు పేరెంట్స్ ఇప్పుడు ఒప్పుకోకపోతే తర్వాత నువ్వు ఎలా అని చెప్పేసి అని అడిగితే మీకెందుకు నేను చూసుకుంటాను అవన్నీ నేను మాట్లాడుకుంటా. ఎన్నేళ్ళైంది వీళ్ళ మ్యారేజ్ అయ్యి? వాళ్ళ మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. ఓకే. అంటే మీ సిస్టర్ మీతో కాంటాక్ట్ లోనే ఉందా? ఎలా ఉండేవాడు తనతో? అని మీతో కాంటాక్ట్ లోనే ఉండేదండి. ఒకవేళ ఏదైనా ఇష్యూ వస్తే చెప్పేది. కొంచెం తర్వాత కూడా ఏదైనా ఉన్నా ఇలా మాట్లాడాను, ఇలా ఇష్యూ జరిగింది, మళ్ళీ ఇలా సర్దుకున్నాము అని చెప్పేసి కూడా చెప్పింది. కానీ ఏంటంటే తను ఎంత జరిగినా సరే తెలుసుతోనే ఉంటానని చెప్పేసి చెప్పింది. నీకు హెల్త్ బాగోపోయినా క్యాన్సర్ అని అదని ఇదని చెప్పేసి దూరం. ఎవరికి క్యాన్సర్ అని చెప్పారు? అబ్బాయికి క్యాన్సర్ నాకు హెల్త్ ఇష్యూ, నాకు బాగోదు, నాతో ఉంటే నీ లైఫ్. అంటే ఏంటి అది నిజంగానే క్యాన్సర్ ఉందా లేదా క్యాన్సర్ అని లేదని కావాలని అలా పెట్టి వదిలించుకునే ప్రయత్నం చేయడానికి 2-3 ప్రయత్నాలు కూడా చేశాడండి. ఓకే. అంటే ఏంటి అప్పుడు మీరు కూర్చోబెట్టి మాట్లాడలేదా? అంటే మీ సిస్టర్ కానీ మీరు కానీ ఎందుకు ఇలా మీరు వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు చేంజ్ ఎందుకు అయ్యారని అడగలేదా మీరు? అంటే ఏవో మెడిసిన్ అని అవన్నీ ఇవన్నీ వేసుకున్నట్టు అలా నటించడం, తనని నమ్మించడం, కరెక్ట్ గా ఫైల్స్ అవి నీకు నిజంగానే బాగోలేదంట తీసుకురా అంటే అలా నెగ్లెక్ట్ చేసేవాడు. ఏదో ఒకటి హాస్పిటల్కి వెళ్తున్నట్టు అలా నటించడం, ఇవన్నీ అలా క్రియేట్ చేశాడు. ఆ కొన్ని రోజులు పోయిన తర్వాత ఏంటంటే నాతో ఉన్నావని తెలిస్తే నీకు చెప్పేస్తారు, నువ్వు వదిలేసి నీ లైఫ్ ను చూసుకోవడం బెటర్ అని చెప్పేసి చెప్పేవాడు. ఓకే.
అంటే ఏంటి అంటే మీరు మన పిక్స్ చూస్తున్నాం, ఇక్కడ విజువల్స్ లో పిక్స్ వస్తున్నాయి, అంటే అక్కడ చాలా అఫెక్షన్ గా ఉన్నట్టు తెలుస్తోంది, లవ్ మ్యారేజ్ అంటున్నారు. ఈ 2 years లో ఇంత డిఫరెన్సెస్ రావడానికి గల కారణం ఏంటి మరి? 2 years లో మేడం ఏంటి అంటే ఇంత చేంజ్ ఎందుకు అయ్యాడు? అంటే చంపేంత హత్య చేయాల్సిన అవసరం వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేదని వదిలించుకోవడానికి లేదంటే తనకి ఇంట్రెస్ట్ పోయిందో లేదంటే యూజ్ చేస్తున్నంత వరకు యూజ్ చేస్తున్నాడు. మరి తర్వాత ఏమైనా ఇంట్రెస్ట్ పోయి తను వదిలించుకోవడానికి ప్రయత్నం చేశాడో మరి తనకే తెలియాలండి. మరి ఇలా ఎందుకు చేశాడు, ఇష్టపడి పెళ్లి చేసుకొని ఎందుకు ఇలా చేశాడు అన్నది మరి అందుకే తెలియాలి. అంటే ఏంటి అంత చంపేంత కక్ష ఎందుకు పెంచుకున్నాడు? చంపేంత కక్ష ఎందుకు పెంచుకున్నాడు? అదే చంపేంత అంటే 2-3 సార్లు ట్రై చేశాడు వదిలించుకుందామని. కానీ ఎంతంటే నీతో చావైనా బ్రతికైనా నీతోనే చేస్తాను, ఏదైనా సరే పర్వాలేదు, నీ హెల్త్ బాగోపోయినా నీతోనే కాపరేట్ చేస్తాను, ఎలాగైనా సరే నీ పక్కనే ఉంటాను, నీతోనే ఉంటాను చివరి వరకు అని చెప్పేసి తను స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది. దానివల్ల వాడు 2-3 ప్రయత్నాలు చేశాడు, అయినా సరే వదిలించుకోవడానికి అవ్వట్లేదని చెప్పి లాస్ట్ కి ఇలా చేశాడు. నైట్ మీ సోదరిని అంతా అంటే ఇక్కడ ఒక విషయం అండి, ఇక్కడ మీ సోదరితో డిఫరెన్సెస్ వచ్చాయి. మీ సోదరిని వదిలించుకోవడానికి తను క్యాన్సర్ డ్రామా కూడా ఆడాడు, తర్వాత నమ్మట్లేదు మీరు అని చెప్పేసి వదిలించుకునే ప్రయత్నం చాలా విధాలుగా చేశాడు. చివరికి నువ్వు వద్దు, నువ్వు నాకు వెళ్ళిపో అని చెప్పి కూడా అన్నాడు. అయినా సరే అంటే మీ చెల్లి ఏంటి ప్రేమతో అక్కడే ఉండాల్సి వచ్చిందా? లేదు తను అంటే ఈ రోజు హత్య జరిగింది కాబట్టి మరి హత్య జరిగి ఉండేది కాదేమో తను వెళ్ళిపోయి ఉంటే. అదే వెళ్ళిపోయి ఉంటే నిజంగా ఇలా జరగకపోను, తను నిజంగా వదిలేసిపోయినా సరే నాకు ఎలాగోలా బ్రతుకును, ఏడుకున్న రోజులు 1 నెల 2 నెలలు ఏడుచుకుంటూ ఎలాగోలాగా బ్రతుకునేమో కానీ తను మనిషినే ప్రాణం తీసేశాడు. మొన్న నైట్ 4-5 days బ్యాక్ పొలటా తాగాలనుంది, ప్రెగ్నెన్సీతో ఉంది, నాకు అది తినాలనుంది, పొలటా తినాలనుంది అంటే దాంట్లో టాబ్లెట్ వచ్చిందంటే దాంట్లో టాబ్లెట్ అంటే తింటూ ఉండగా తనకు నోటికి టాబ్లెట్ తగ్గితే అది బయట తీస్తే ఈ టాబ్లెట్ ఏంటి ఎలా వచ్చింది అని అడిగితే తను ఎలా నమ్మించాడంటే అదేంటి టాబ్లెట్ రావడం ఏంటి, కొంచెం వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ గట్టిగా అడుగుదాము, ఇది అది అడగాల్సిన విషయం ఏంటి గట్టిగాని అని చెప్పి టాబ్లెట్ పొట్లం గడ్డ పక్కన పెట్టు అని చెప్పేసి నేను నమ్మించి అది కూడా దీని మీద అనుమానం రాకుండా అది పక్కన పెట్టించాడండి. తర్వాత ఏంటంటే సండే నైట్ అడ్మిట్ అవ్వమని చెప్పారు డాక్టర్ గారు. అడ్మిట్ అవ్వకుండా దాన్ని ఆఫ్ చేసి మార్నింగ్ అడ్మిట్ అవుద్ది కానీ అని చెప్పి తను తీసుకొచ్చి నైట్ ఇలా చేశాడండి. అంటే ఈ హత్య అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, ఇది ఇంత అంటే తన లోపల ఇంత కక్ష పెరిగిందని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. నైట్ కూడా వచ్చిన తర్వాత 11 o'clock అలా కూడా ఫ్రెండ్స్ అందరితో వీడియో కాల్ మాట్లాడింది, మా హస్బెండ్ తో నార్మల్ కాల్ మాట్లాడింది, ఫ్రెండ్స్ అందరూ వీడియో కాల్స్ మాట్లాడుకున్నారు, జోక్స్ చేసుకున్నారంట, బాబా రేపు కారు పంపించాలా నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అని అంటే ఎందుకు ఏం అవసరం లేదు, మా ఆయన నన్ను ఎత్తుకొని తీసుకుని వెళ్తాడు అని చెప్పేసి తను ఎంతో హ్యాపీగా చాలా నవ్వుతూ మాట్లాడిందంట అందరితోని. కానీ ఏమైందో తెలీదు ఆ నైట్. అంటే నైట్ తనతో గొడవ పడినప్పుడు మీకు ఎలాంటి మెసేజ్ కానీ ఏమి ఇవ్వలేకపోయిందా? మీకు ఏ మెసేజ్ ఏమి ఇవ్వలేదండి, మాతో అందరితో వీడియో కాల్ మాట్లాడింది, ఫోన్ మాట్లాడింది. అంటే మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తను ఇలా చనిపోయిందని? ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మొదటగా మీతో? మొదటగా ఎవరు తిన ఫోన్ నుంచి, జ్ఞానేశ్వర్ ఫోన్ నుంచి అనుష వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడండి 9:30 అలా ఆ టైంకి. అది కూడా వీళ్ళు అనుష వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేయమంటే చేశారు, లేదంటే అది కూడా మాకు ఇన్ఫార్మ్ చేయలేదండి. ఇది కూడా అంటే అనుష చనిపోయింది, అనుషకి ఇలా హెల్త్ బాగాలేదని డ్రామా ఆడాడు కదా జ్ఞానేశ్వర్, మొదటగా అనుష ఫ్రెండ్ కి ఇన్ఫార్మ్ చేశారా, మీకు ఇన్ఫార్మ్ చేశారా? ఫస్ట్ అనుష వాళ్ళ ఫ్రెండ్ కే ఇన్ఫార్మ్ చేశారండి. 7కి 7:30 అలా అనుకుంటా అనుష వాళ్ళ ఫ్రెండ్ కే ఇన్ఫార్మ్ చేసి ఇలా అనుష లెగట్లేదు అసలు అని అన్కాన్షియస్ లో ఉందని చెప్పేసి ఫోన్ చేసి తనని పిలిస్తే తను వచ్చాడు అనమాట. తను వచ్చిన తర్వాత ఇలాగ మొత్తానికి హాస్పిటల్స్ అవి తిప్పుతుండగా తను అన్నారు ఇంటికి వాళ్ళ సిస్టర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసావా అంటే అప్పుడు తను చెప్పు అని వాళ్ళు అనుష వాళ్ళ ఫ్రెండ్ ఫోర్స్ చేస్తే అప్పుడు 9:30 అలా అనుష వాళ్ళ ఫ్రెండ్ జ్ఞానేశ్వర్ ఫోన్ నుంచి కాల్ చేసి చెప్పాడు. అంటే అనుషని హాస్పిటల్ తీసుకెళ్లాక డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు అనుష చనిపోయిందని? అవునండి. అంటే ఎలా తెలిసింది? జ్ఞానేశ్వరి ఒప్పుకున్నాడా తను ఈ హత్య చేసినట్టు? ఫస్ట్ ఒప్పుకోలేదండి, తను ఏమో ఎలా చనిపోయిందో సరే అయిపోయింది కదా కానించేద్దాం అని చెప్పేసి అన్నారు. కానీ అనుష వాళ్ళ ఫ్రెండ్ జీజేహెచ్ లో ఇక్కడ వైజాగ్ జీజేహెచ్ లో ఎవడ వర్క్ చేస్తుంది, అందుకని చెప్పేసి నేను నాకు ఎందుకో డౌట్ పడుతున్నా ఒకరికి అక్కడ తీసుకువెళ్దామని చెప్పేసి ఆవిడ బలవంతంగా తీసుకుని వస్తున్నప్పుడు కూడా ఎందుకు అక్కడ కోసేస్తారు అది ఇది ఎందుకేమో అవసరం ఇంకెందుకు అయిపోయింది కదా ఇంకెందుకు తీసుకెళ్ళిపోవచ్చు కానిచ్చేద్దాం అన్నట్టు
మాట్లాడితే ఆవిడ ఒప్పుకోకుండా ఇక్కడ చేసేసి తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఏంటి జ్ఞానేశ్వర్ పోలీసులు అదుపులోనే ఉన్నాడా? అదుపులోనే ఉన్నాడు. పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. అంటే జరిగింది చాలా నష్టం అని చెప్పొచ్చు. మీ చెల్లిని మళ్ళీ తీసుకురాలి, కానీ ఏంటి అంటే ఎలాంటి ముందుకు అంటే ఈ కేసు ఏంటి, ఆయనకి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు మీరు? ఆయనకైతే మాత్రం కఠినమైన శిక్ష పడాలి. బెయిల్ కూడా రాకూడదు. బెయిల్ రాకూడదు. మా అమ్మాయి ఈ అమ్మాయికి జరిగినట్టు ఏ ఆడపిల్లకి జరగకూడదు. వాడికైతే కఠినమైన శిక్ష రావాలి. ఎందుకంటే నిండు గర్భిణి అయ్యుండి 24 గంటల్లో డెలివరీకి రెడీ అయిందని అంటే ఎలా హత్య చేయగలిగాడు? పడుతూ ఎన్నో ఫోటోషూట్లు చేసుకుని పాపని బాబని ఇలా తిరుగుతున్నాడు, ఈ సైడ్ తిరుగుతున్నాడు, ఆ సైడ్ తిరుగుతున్నాడు. ఎన్నో కళలు, ఎన్నో ఊహలు. ఆ పిల్ల ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేది. తెల్లవారితే చేతిలో బాబు ఎత్తుకొని హ్యాపీగా ఫీల్ అయ్యేది. అలాంటిది ఈడు నైట్ బలవంతంగా అంత చంపేటప్పుడు ఆ పిల్ల ఎంత విలువెల్లాడి ఉంటది, ఆ పిల్ల ప్రాణం. వాడికైతే మాత్రం సరైన శిక్ష వేయాలంటే వాడికి బెయిల్ కూడా రాకూడదు, బయటికి రాకూడదు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ.